రన్యారావు చేసింది 2-3 సినిమాలే కానీ ఇప్పుడు ఇంటర్నేషనల్ వ్యాప్తంగా పాపులారిటీ వచ్చింది. ఈ అమ్మడు చేసిన పని అలా ఉంది. మరి నీ ఇల్లు బంగారం కాను అన్నట్లు నీ ఒళ్ళు బంగారం కాను అనాలేమో ఈమెను చూస్తే. ఎందుకంటే ఈమె ఒళ్ళంతా బంగారమే. కాకపోతే అందరూ జ్యువెలరీ కనిపించేలా వేసుకుంటే ఈవిడది మరో లెక్క. రన్యారావుదంతా ఒంటిచాటు బంగారమే. పెద్ద బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. తండ్రి డీజీపీ అయితేనేం ఏం చేసినా చెల్లుతుందనుకుందేమో. సెలబ్రిటీ హోదా ఉన్న ఈమె జైల్లో ఊచలు లెక్కిస్తూ చిప్పకూడు తినాల్సిన కర్మ పట్టింది. రన్యారావు కనపడదు కానీ దేశ ముదురు బాబోయ్. ఈమె కేసులో తవ్వే కొద్దీ సంచలనాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే చెప్పాల్సినవన్నీ నిజాలు కక్కేసింది. అసలు సూత్రధారి కథే ఉంది. దుబాయ్ నుంచి అక్రమంగా బంగారాన్ని తీసుకొస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన కన్నడ హీరోయిన్ రన్యారావు కేసులో తీగలాగితే డొంకంతా కదులుతోంది. ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ అన్ని యాంగిల్స్ లోనూ దుమ్ము దులుపుతున్నారు. స్మగ్లింగ్ కేసులో రన్యారావు ఒక్కరే ఉన్నారా? అసలు సూత్రధారి పాత్రధారి ఎవరు? వాళ్ళెక్కడుంటారు? ఎన్ని రోజుల నుంచి ఈ దందా నడుస్తోంది? ఇప్పటి వరకు ఎంత గోల్డ్ స్మగ్లింగ్ చేశారు? ఎవరికెంత వాటా? ఇలా చాలా విషయాలపై కూపిలాగుతున్నారు. ఎందుకంటే ఈ కేసు మన దేశంలో ఇప్పుడు సంచలనంగా మారింది. ముఖ్యంగా కర్ణాటక ప్రభుత్వానికి కేసు పరిష్కరించే విషయం ఒక సవాల్గా మారింది. దుబాయ్ నుంచి 14 కిలోల 800 గ్రాముల బంగారాన్ని అక్రమంగా తీసుకొస్తూ బెంగళూరు ఎయిర్పోర్ట్ లో అడ్డంగా దొరికిపోయింది. ఈ గోల్డ్ వాల్యూ దాదాపు 12.5 కోట్లని చెప్తున్నారు. ఇంత బంగారం ఎలా తీసుకొచ్చిందో చూసి కస్టమ్స్ ఆఫీసర్లే షాక్ అయ్యారు. వాస్తవానికి ఇంత గోల్డ్ తీసుకురావడం చాలా అరుదు. కానీ ఇది రన్యారావుకే సాధ్యమైంది. ఫస్ట్ చెకింగ్ చేసే సమయంలో తాను పోలీస్ ఆఫీసర్ కూతుర్నని చెప్పి చెకింగ్ కూడా తప్పించుకునే ప్రయత్నం చేసింది. కానీ ఎయిర్పోర్ట్లో అమ్మడు పప్పులేమీ ఉడకలేదు. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. చెకింగ్ లో కిలోల కొద్దీ ఒంటి నిండా గోల్డ్ కనిపించింది. పట్టుబడ్డ నెక్స్ట్ డే ఈవిడ ఇంట్లో తనిఖీలు చేస్తే ఏకంగా 2 కోట్ల విలువైన బంగారం, 2,67,00,000 క్యాష్ దొరికింది. బెంగళూరు ఎయిర్పోర్ట్లో స్మగ్లింగ్ కేసుల్లో అతిపెద్ద కేసు ఇదేనట. ప్రస్తుతం ఈ కేసు కన్నడ సినీ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ఇటు పాలిటిక్స్ ను షేక్ చేస్తోంది. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో రన్యారావు అంత ఈజీగా దొరికిపోలేదు. దీని వెనుక పెద్ద కథే ఉంది. 2 వారాల క్రితం రన్యారావు దుబాయ్ నుంచి బెంగళూరుకు వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ ఆఫీసర్తో గొడవ పెట్టుకుంది. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఓవర్ యాక్షన్ చేసింది. అమ్మడి యాటిట్యూడ్ చూసి సదరు ఆఫీసర్ ఈవిడ రాకపోకలపై ఓ కన్నేసుంచాడు. నెలలో 4-5 సార్లు దుబాయ్ వెళ్తోంది వస్తుంది. ఒకే రకమైన డ్రెస్ వేసుకుని రావడం కథేంటని ఓ కన్నేసుంచాడు. దుబాయ్లో ఎలాంటి కంపెనీలు బిజినెస్లు లేవని కన్ఫర్మ్ చేసుకున్నాడు. అయినా ఎందుకు వెళ్తోందని అనుమానించి మళ్లీ ఈసారి వచ్చినప్పుడు సోదాలు చేయాలనుకున్నాడు. ఈ నెల ఫిబ్రవరి 2వ తేదీ ఆదివారం రాత్రి విమానం దిగి రాగానే రన్యారావును సోదాలు చేయగా ఒంటి నిండా గోల్డ్ బిస్కెట్లతో తళుక్కుమంది.